నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి టీడీపీ కార్యకర్తలు పెదవి విరుస్తున్న టైంలో ఒక్కొక్కరి చిట్టా వరుసగా బయటపెడుతూ వస్తున్నారు. సాక్ష్యాధారాలతో సహా వాళ్ళని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే సమాచార శాఖ మాజీ కమిషనర్ అయినటువంటి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై కూడా విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఏం చేశారు, మరి ఆ వివరాలన్నీ కూడా లోతుగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రోజుకు ఒక పేరు వింటూ విన్నాం, అది కూడా సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా. ఈ రోజు వచ్చేసరికి సమాచార శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయింది అంటున్నారు. సో ఈయన ఏం చేశారు, అసలు ఎందుకు ఈయనపై విచారణ స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? ఈయన ఏం చేశాడంటే ఈయన చాలా చేశాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సమాచార శాఖ మొత్తాన్ని దోచి సాక్షికి పెట్టాడు. అసలు వాస్తవంగా ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే సమాచార శాఖ కమిషనర్నిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెడతారు ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కొంచెం వెరైటీ ముఖ్యమంత్రి కదా, అందుకని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి ఒక ఆఫీసర్ని తెచ్చుకున్నాడు. అంటే స్టేట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఏదన్నా పని చెప్తే దోచుకోవటానికి అవకాశం ఇవ్వకపోవచ్చు కదా, అందుకని తన మనుషుల్ని పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో చేసిన పనంతా ఇదే. మీకు బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా రైల్వే శాఖలో పనిచేసే ఒక అతన్ని తెచ్చి పెట్టుకున్నాడు. మైనింగ్ ఇంకొకరిని పెట్టాడు, ఫైబర్ నెట్ ఇంకొకరిని పెట్టాడు. ఇవన్నీ కూడా ప్రైమ్ పోస్టులు అన్నమాట. అట్లాగే ఇన్ఫర్మేషన్కి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని పెట్టాడు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఇవన్నీ దోచుకోవటానికి అనువుగా ఉన్న డిపార్ట్మెంట్లు. అందుకని వీటిలో తన మనుషుల్ని పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటి దోచుకోవటం మొదలుపెట్టాడు. ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే, ఇతను వచ్చిన దగ్గర నుంచి అసలు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటులో ఎట్లా దోపిడీ చేయొచ్చు అనే కొత్త థియరీలు కనిపెట్టాడు. బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి. అసలు వాస్తవంగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చేసే పని ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకి చేరవేయాలి. అంటే ఏ బ్రిడ్జ్ బిట్వీన్ పీపుల్ అండ్ గవర్నమెంట్. అంటే ఆ సమాచార శాఖ, దాని పేరే సమాచార శాఖ. అందులో ఒక భాగం ఏంటి అంటే పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయటం, అవుట్డోర్ పబ్లిసిటీ ఉంటే చూడటం, ఇవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ చేసే ఇంటర్నల్ విషయాలు. ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు అవినీతి బాగా చేయగలుగుతారు అని కొంతమంది ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకున్నాడు. తనని ఎట్లయితే జగన్ సెలెక్ట్ చేసుకున్నాడో, అంటే జగన్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అవినీతి పరులలో బెస్ట్ అవినీతి పరుడు ఎవరు అని కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, ఇట్లా ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సెలెక్ట్ చేసుకొని వచ్చి ఈ డిపార్ట్మెంట్ అప్పగిచ్చాడు కదా. తను కూడా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఎఫిషియెంట్గా అవినీతి చేయగలుగుతారు అనే ఆఫీసర్లను తీసుకొని వాళ్ళని ప్రైమ్ పోస్టులో పెట్టుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు రావడం, సాక్షికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు. ఆ బటన్ నొక్కటానికి ముందు ఒకటే అడ్వర్టైజ్మెంటు, వెనక ఒక అడ్వర్టైజ్మెంట్. సాక్షికి దోచిపెట్టారు, మొత్తం గవర్నమెంట్ సొమ్ము మొత్తాన్ని దోచిపెట్టారు. ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ మినిస్టరు పార్థసారథి అసెంబ్లీలోనే చెప్పాడు. దేశంలో ఉన్న అన్ని పత్రికలకి 400 కోట్లు ఎంత ఇస్తే సాక్షి ఒక్కదానికి 500 కోట్లు ఇచ్చారు. అంటే ఎంత దోపిడీ జరిగింది. సాక్షి ఏంటి, నెంబర్ 2నో నెంబర్ 3నో పేపర్. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ పాపులర్ పేపర్లు. ఆ పేపర్లకు ఇవ్వకుండా సాక్షికి ఎట్లా ఇస్తావు? ఇచ్చేసాం. మమ్మల్ని అడిగేది ఎవరు? 151 సీట్లు ఇచ్చారు కదా ప్రజలు. అంటే మేము సర్వాధికారులం, నువ్వెవరు అడగటానికి
అన్న ఉద్దేశంలో మొత్తం సాక్షికి దోచిపెట్టారు. ఈనాడుకి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఆ ఈనాడు అడ్వర్టైజ్మెంట్లకి పేమెంట్ రిలీజ్ చేయరు. అంటే చట్ట ప్రకారం లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ కాబట్టి ఒక యాడ్ ఇస్తారు, దానికి డబ్బులు ఇవ్వరు. సాక్షికి యాడ్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మొత్తం అడ్వాన్స్ పేమెంట్లు కూడా ఇచ్చేస్తారు. దాంతో ఏమైంది, ఈనాడు ఏం చెప్పింది, ఇదేందా మేము బిల్లుల కోసం తిరిగి మేము అలసిపోతున్నాం, మాకు అడ్వర్టైజ్మెంట్ బిల్లులు ఇవ్వరేంటి, ఇట్లా అయితే మీ అడ్వర్టైజ్మెంట్ మేము వెయ్యము అని ఈనాడు చెప్పింది. వాళ్ళకి కావాల్సింది అదే కదా. మామూలు ముఖ్యమంత్రి అయితే ఈనాడు లాంటి ఒక లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ మేము గవర్నమెంట్ యాడ్స్ వెయ్యము అంటే సిగ్గుతో చచ్చిపోయేవాడు. ఏ మాత్రం సిగ్గు, లజ్జ, అభిమానం ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక పత్రిక మేము మీ అడ్వర్టైజ్మెంట్లు వెయ్యము అని రిజెక్ట్ చేస్తే సిగ్గుపడాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి సంతోషపడ్డాడు. ఇవ్వాల్సినవి ఇంకా ఇవ్వాలి, బిల్లులు కూడా ఆపేసేయండి అని చెప్పి మొత్తం సాక్షికి దోచిపెట్టాడు. ఇందులో ఈ మొత్తం ప్రక్రియ చేసిన వాడు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. ఇదంతా మొత్తం ఆపరేట్ చేసి అవుట్డోర్ పబ్లిసిటీకి మొత్తం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు. అన్నీ వాళ్ళకే ఇస్తారు. మొత్తం అవుట్డోర్ పబ్లిసిటీలో మనం చూసాం కదా, సిద్ధం సభలప్పుడు చూసాం కదా, దేవుడి గుడి మీద జగన్ మొహం ఉంటుంది, సిద్ధం అంటాడు. బ్రాందీ షాప్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, సిద్ధం అంటాడు. స్కూల్ మీద, ఎలిమెంటరీ స్కూల్ మీద ఉంటుంది, వాటర్ ట్యాంక్ మీద ఉంటుంది. ఒక్క చోట కాదు, మొత్తం సినిమా హాళ్లలో సైకిల్ స్టాండ్ మీద కూడా ఈయనే సిద్ధం అని, ఈయనేదో టికెట్ చించేవాళ్ళలాగా, సైకిల్ పార్కింగ్ టికెట్ చించేవాళ్ళలాగా దాని మీద పెట్టి సిద్ధం అంటాడు. ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటానికి మంచి ఆఫీసర్ కావాలి కదా. విజయ్ కుమార్ రెడ్డి లాంటి వాడిని తెచ్చిపెట్టుకున్నాడు. ఇక్కడ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో, మామూలుగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటు జర్నలిస్టులకి చేసేది ఏంటి అంటే ఒక గుర్తింపు కార్డు ఇస్తారు, అక్రిడిటేషన్ కార్డు అంటారు దాన్ని. ఆ అక్రిడిటేషన్ కార్డుని గుర్తింపు పొందిన జర్నలిస్టులకి ఇస్తారు. కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం జర్నలిస్టులకి ఆ కార్డు ఇస్తారు. ఆ కార్డు ఇస్తే ఏంటి అంటే, ఇగో నన్ను గవర్నమెంట్ గుర్తించింది అని ఆ జర్నలిస్ట్ కొంచెం సంతృప్తి చెందుతాడు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. కానీ ఆ కార్డు కోరుకుంటాడు ఏ జర్నలిస్ట్ అయినా. కానీ తనకు ఒక గుర్తింపు ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్తే పోలీస్ ఎవరన్నా ఆపితే, అయ్యా నేను బలానా పేపర్కి రిప్రజెంటేటివ్ని, నేను వార్త కవర్ చేయడానికి వచ్చాను, నన్ను పంపండి అంటే పోలీసు వదులుతాడు. అంతే పర్పస్. ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది. అటువంటి అక్రిడిటేషన్ కార్డులని కూడా ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకి అమ్ముకున్నారు. అంటే పెద్ద పేపర్లని కొట్టారు, అవుట్డోర్ పబ్లిసిటీలో కొట్టారు, ఆఖరికి పేద జర్నలిస్టులకి ఇచ్చే గుర్తింపు కార్డులు కూడా అమ్ముకున్నారు. ఇది ఈ ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని. దీని మీద చాలా రకరకాల ఫిర్యాదులు వచ్చినాయి. ఫిర్యాదులు వస్తే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆధారాలు లేకుండా మనం ఏమీ చేయలేం కదా, చెయ్యకూడదు కదా అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. కాదండి, వాళ్ళ అవినీతి పరులండి, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అండి, ఇది ప్రపంచం మొత్తం తెలుసండి అంటే సరే ఎంక్వైరీ వేస్తాము అన్నారు. ఆ తర్వాత చాలా రోజులకి ఎంక్వైరీ వేశారు. అంటే ఎంక్వైరీ కూడా స్టార్ట్ కాబోతున్నది. ఈ మధ్యకాలంలో ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఏం చేశాడంటే, ఈ గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్ ఇట్లాగే చెప్తుంటుంది, ఏమీ చెయ్యదు, మనం సేఫ్ అని అనుకొని కేంద్రానికి, మళ్ళీ కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద వచ్చాడు కదా, మళ్ళీ కేంద్రానికి వెళ్ళిపోయి అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, కేంద్రం అక్కడ సమాచార ప్రసారాల శాఖ, మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చెప్పారంటే, నో అబ్జెక్షన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ తెచ్చుకోపో అని చెప్పారు. ఎందుకు సార్, నేను అప్లై చేశాను, నేను అప్లై చేసిన 21 రోజుల లోపల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే డీమ్డ్ టు బి అంటే ఇచ్చినట్టుగా భావించాలి, అందుకని నాకు అపాయింట్మెంట్ ఇచ్చేయండి అంటే వాళ్ళు కలకత్తా పోస్ట్ చేశారు ఈయన్ని.
అపాయింట్మెంట్ తెచ్చుకున్నాడు. అపాయింట్మెంట్ తెచ్చుకున్న తర్వాత కలకత్తాలో జాయిన్ అవ్వటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇదే సమస్య వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందా, రిలీవింగ్ ఆర్డర్ చూపించండి అని అడిగారు వాళ్ళు. ఈయన దగ్గర అది లేదు కదా, దాంతో అక్కడ జాయిన్ కాలేకపోయాడు. ఇదంతా కూడా మొత్తం అంతా చూసి చట్టబద్ధంగా ఏం చేయాలి అన్న విషయాలు ఆలోచించిన తర్వాత చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించాడు. ఇప్పుడు ఏమైంది, ఈ విజయ్ కుమార్ రెడ్డి హెడ్ క్వార్టర్స్ దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. విజిలెన్స్ విచారణ ప్రారంభం అయిపోయింది. ఇక్కడ మొత్తం డిపార్ట్మెంట్లో దొంగలు పడ్డారో అనొచ్చు. అదేదో ఒక సినిమా ఉంది కదా, దేశంలో దొంగలు పడ్డారని. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఈ ఎలకలు, పందికొక్కులు అన్నీ కూడా ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. అందరూ ఎవరి పేరు చెప్తారు? విజయ్ కుమార్ రెడ్డి చెప్పాడండి, మేము చేసామనే చెప్తారు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కక్షపూరితంగా చేస్తున్నదా? కక్షపూరితం కాదు ఇది. కక్షపూరితం ఎట్లా అవుతుంది? నువ్వు ప్రభుత్వ సొమ్ముని, అంటే ప్రజల సొమ్ముని దోచేసి ఒక సంస్థకి ఇస్తే ఆ సంస్థ లాభపడి కరోనా సమయంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అన్ని పత్రికలు నష్టాల్లో ఉంటే సాక్షి ఛానల్, సాక్షి పేపరు 500% లాభాలు సంపాదించినాయి. ఎట్లా సంపాదించినాయి అంటే వాళ్ళ పెట్టుబడి అంతా కూడా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తీసుకునే నిర్ణయాలే ఆ సంస్థకి పెట్టుబడి. మొత్తం ఈ లాభాలు ఆర్జించటానికి ఎన్ని 100 కోట్లు కొల్లగొట్టారో, మొత్తం ప్రజాధనాన్ని లూటీ చేశారు. లూటీ చేయటమే కాకుండా ఈ సాక్షి పేపర్ని అందరితోటి చదివించాలని ప్లాన్ చేశారు. మొత్తం సబ్స్క్రిప్షన్ అంతా గవర్నమెంట్ కడుతుంది, ప్రజలు చదవాలి. ఇదేంటి? నీ పేపర్లో బలం ఉంటే ప్రజలు కొనుక్కొని చదువుతారు. నువ్వు బలవంతంగా చదివించడం ఏంటి? బలవంతంగా సబ్స్క్రిప్షన్లు కట్టడం ఏంటి? అంటే సర్క్యులేషన్ని కూడా పెంచుకొని ఈనాడిని దెబ్బకొట్టాలి అన్న కుట్ర. అంటే నీకు అడ్వర్టైజ్మెంట్లో దోచుకుంటావు, సర్క్యులేషన్ను నీకు రావట్లా, నీ పేపర్ ఎవరు చదవట్లా, రోజు రోజుకి పడిపోతున్నది. దాన్ని నిలబెట్టుకొని పెంచుకొని ఈనాడిని కొట్టేయాలి, గవర్నమెంట్ డబ్బులతోటి ఈనాడిని కొట్టాలి అని కుట్ర. ఈ కుట్రలన్నిటిలోకి సెంటర్ పాయింట్ ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. ఢిల్లీ నుంచి వచ్చి డెప్యుటేషన్ మీద గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా పనిచేసి వెళ్ళిపోవాల్సిన ఈ అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గేమ్లో పావులుగా మారిపోయారు. ఈ రోజున వీళ్ళందరి మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయిపోతూ ఉన్నాయి. అందరూ కూడా మొత్తం ఈ అవినీతి ఎవరు చేయమన్నారు అనే క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి వచ్చారు. మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా, సాక్షి రిపోర్టర్లు ఎవరన్నా మినహాయిస్తే మిగిలిన జర్నలిస్టులు అందరూ కూడా ఈ రోజున తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి చేసిన అక్రమాల మీద విజిలెన్స్ ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చాడు అని తెలియంగానే అందరూ సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ బాధితులే అందరూ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పత్రికలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మీడియా ఛానల్స్, అన్ని సంస్థలు కూడా ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డితోటి, తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోయిన వాళ్ళే. లాభపడ్డది ఓన్లీ వైఎస్ భారతీ రెడ్డి మాత్రమే. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మొత్తం ఈ అక్రమాలు చేసిన వ్యక్తులందరికీ కూడా మరి ఎట్లా శిక్ష వేస్తారనేది ఎంక్వైరీ తర్వాత కానీ తేలదు, కానీ కఠిన శిక్షలు ఉండాలి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జర్నలిస్టు కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.